Okay, my dear children, good morning. Namaste. Okay, what is this and what is going on? ఏంటి డబ్బులు ఎవరికి ఊరికే రావా? Yes, sir. Okay, can you explain what it is? Yes, sir. Sir, do you have gold, sir? Yes, at home I have gold. Which type of gold, sir? కేడిఎం గోల్డ్ ఉంది నా దగ్గర. సార్ అది నిజమైన గోల్డ్ అనుకుంటున్నారా? అవును, కేడిఎం గోల్డ్ చాలా స్వచ్ఛమైనదని చెప్పి షాప్ వాళ్ళే కదా అమ్మారు. కాదు సార్, ఎందుకంటే ఇందులోని ఒక మెటల్ కలవడం వల్ల దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. తయారు చేసే వాళ్ళకి మనం యూజ్ చేసే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. ఇంకా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది సార్. ఓకే, క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది సార్. సో మరి గవర్నమెంట్ అలో చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నో సార్, బ్యాన్ చేసింది. యూజ్ చేసే వాళ్ళని కూడా వాళ్ళ షాపింగ్ కూడా సీజ్ చేస్తున్నాయి సార్. ఓకే, మరి ఇప్పుడు ఎలాంటి గోల్డ్ వాడుకోవాలి అయితే? 24 క్యారెట్ గోల్డ్ యూజ్ చేయొచ్చు సార్. అందులో 99.9% గోల్డ్ అంటారు. 24 క్యారెట్స్ గోల్డ్ అంటారా? 24 క్యారెట్స్ గోల్డ్ యూజ్ చేసి 99.9% గోల్డ్ ఉంటుంది అందులో. Yes, sir. సో అయితే ఇప్పుడు మనం షాప్ లో అమ్మే అన్ని కూడా 24 క్యారెట్ గోల్డేనా? కాదు సార్, కొన్ని మాత్రమే 24 క్యారెట్ ఉంటాయి. లైక్ గోల్డెన్ బిస్కెట్స్ ఉంటాయి కదా సార్, గోల్డెన్ బిస్కెట్స్ కూడా 24 క్యారెట్ సార్. ఓకే, మరి ఇదేంటి ఇక్కడ ఏదో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టారు, ఏ చెప్పారో ఫోటోలు ఏంటి? సార్ మీరు గోల్డ్ తీసుకుంటారు కదా, దాని మీద ఈ 5 స్టాంప్స్ కానీ ఉంటే అది నిజమైన గోల్డ్ సార్. ఈ ఫస్ట్ సింబల్ ఏంటి? ఇది ఇండియా, ద బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ సార్. అంటే ఇది ఇండియాలోని ఒక బ్యూరో వాళ్ళు ఈ స్టాంప్ కనిపెట్టారు సార్. ఓకే, ఇది ఉంటే క్వాలిటీ క్వాలిటీ ఉన్నది సార్. ఓకే అబ్బాయి, ఇదేంటి అబ్బాయి 916 ఏంటి నెంబర్స్ ఏంటి? సరే, ఈ ఐటమ్ లో ఉన్న గోల్డ్ బట్టి ఇక్కడ నెంబర్ వేస్తారు సార్. ఎన్ని పొడులు ఉంటే అంత తక్కువ గోల్డ్ ఉన్నాడు సార్. ఇది 916 సార్. అకార్డింగ్ టు 100%, 91.6% గోల్డ్ ఉన్నాడు సార్ ఇందులో. ఓకే, 22 క్యారెట్స్ గోల్డ్ అవుతుందా? మరి ఈ రెండు పిక్చర్స్ ఏంటి? ఎస్ఏ సెంటర్ అంటే ఏ కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారని ఈ సింబల్ చెప్తారు సార్. ఓకే, జ్యువెలరీస్ ఐడెంటిఫికేషన్ మార్క్ అంటే ఏ షాప్ వాళ్ళు అమ్మారు, ఎక్కడ అమ్మారు అని చెప్తుంది. ఈ జేఎన్ మార్క్ అనేది ఆల్ఫాబెటికల్ వైజ్ ప్రకారం ఏ, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటే 2000 లో తయారైందని, జే అంటే 2009 లో తయారైంది అలా చెప్తారు సార్. ఐ హావ్ సమ్ డౌట్స్. సో నేను కొన్ని కంపెనీలు చూసాను, కొన్ని గోల్డ్ షాప్ చూసాను, ఈ రెండు సింబల్స్ ఉన్నాయి. సో అది 100% గోల్డ్ అనుకోవచ్చా? ఓ సార్. అవుదా? సో ఏ ఇయర్ లో తయారు చేసింది ఉండాలి, ఎవరు హాల్ మార్క్ చేశారు ఉన్నది, ఏ షాప్ వాళ్ళు చేశారు అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు అది 100% గోల్డ్ అని నమ్మొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్. సరే, గోల్డ్ కొనేటప్పుడు మీ యొక్క ఇన్ఫర్మేషన్ నేను దృష్టిలో పెట్టుకొని కొనుక్కుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ టైప్ ఇలాగ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్ల నువ్వు ఏం నేర్చుకుంటున్నావు ఈ స్కూల్లో? అందరికి ఒక రకమైన ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మాకు కూడా నాలెడ్జ్ పెంచుకోగలిగిన అవకాశం. ఇప్పటి వరకు నువ్వు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసావు అది మాకు ఎలా తెలుస్తుంది? అది మీ అందరికి చెప్పే విధానంలో ఉంటది. ఇలాంటి కండక్ట్ చేయడం వల్ల మీకు ఏం యూజ్ ఉందా? ఎస్. ఓకే, మీరు ఏం నేర్చుకున్నారు? ఒక బంగారం ఎలా ఎంత ప్యూరో తెలుసుకోవడం నేర్చుకున్నాను. ఎలా తెలుసుకున్నావు నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలవా? ఎస్. ఒక ఐటమ్ మీద ఈ 5 సింబల్స్ ఉండాలి. మన ఇండియా ఒక ఆర్గనైజేషన్ మొదలెట్టి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, ఈ లోగో ఉండాలి. ఇంకా ఆ ఐటమ్ లో ఎంత గోల్డ్ ఉందో ఒక నెంబర్ వల్ల తెలుస్తుంది. ఇంకా ఏ సెంటర్ వాళ్ళు ఇందులోనే ఎంత గోల్డ్ ఉందో నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. గోల్డ్ ఎంత ఉంది, రిమైనింగ్ మెటల్స్ ఎంత ఉన్నాయి? 91.6% ఆఫ్ గోల్డ్ ఉంది. మిగిలినవి ఈ పొడులు ఉన్నాయి, ఇవన్నీ అతికించడానికి ఒక మెటల్ వాడతారు, జింక్, కాపర్ లాంటివి. జింక్, కాపర్ ని ఎందుకు వాడాలి? ఐరన్, సిల్వర్ అలాంటి ఎందుకు వాడకూడదు? అంతగా అతుక్కోవు. జింక్, టిన్ అవి బాగా అంటుకుంటాయి. అది నీకు ఎవరు చెప్పారు? నీకు ఏ విధంగా తెలిసేది? ఆ లెసన్స్ లో అలాగా తెలుసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ, వెరీ గుడ్. థ్యాంక్ యూ. Punishment. Okay. That is the reason why police are there. Why the people are sitting down for society? Follow it or not. Nobody is bothered about. But if committing any mistake or visiting in criminal, action taken by police or court also. Okay.
Hi, Hanu. So, is it is your project? Hindi. Is it is Hindi project? Yes. Can you explain for me? Pa, paki, anaki, iki matra. Funny? Sunny. Yes, sun. K is snake. Pa, la, pal. F, U, I, T, S. Goose. Pa, la, ka. Pal. B, E, N, C, H. Bench. Very good. Thank you. Thank you very much for your explanation. So, these are fruits. Can we eat them? What is your favorite fruit? Apple. I can't hear. Apple is your favorite fruit. Oh, very good boy. Thank you very much for explanation.